హిడ్మాని మావోయిస్టులందరినీ సమర్థిస్తూ వీళ్ళిద్దరూ చనిపోతే అయిపోయిందా, మరో హిడ్మా పుట్టుకొస్తాడు, మీరు ఇద్దరిని చంపితే నలుగురు పుట్టుకొస్తారు అంటూ ప్రేరేపించేలా మాట్లాడాడు. అంటే అదేంటి, రాజ్యం పైన హింసను ప్రేరేపించడం, అంతే కదా. ఇప్పుడు మావోయిస్టులు సరే, మావోయిజానికి సంబంధించి 2 రకాల భిన్నవాదులు ఉన్నాయి. కానీ మావోయిస్టులు హింస, మావోయిస్టులు చేస్తున్న చర్యలు, వీటన్నిటి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కాగాని తీసుకొచ్చింది. మొత్తం అంతా కంప్లీట్ చేయాలనుకున్నారు. దాదాపు తుడిచిపెట్టిపోయింది మావోయిజం. వాళ్ళందరూ జనజీవన శ్రాంతిలో కొందరు కలిశారు, కొందరు ముఖ్యమంత్రుల సమక్షంలో, కొందరు డీజీపీ సమక్షంలో లొంగిపోయారు, కొందరేమో ఇంకా మేము సాధారణ జీవితం గడుపుతామని మనం ప్రకటనలు కూడా చూసాం. కానీ దీన్ని ఇంతగా రూపమాపాలని కేంద్ర ప్రభుత్వం ఒక కంకణం కట్టుకుంటే, ఇది దేశ అంతర్గత భద్రతకు మావోయిస్టులు సవాలుగా మారారని కేంద్ర ప్రభుత్వం కంకణం కట్టుకొని ఒక చర్యకు పాల్పడితే, హిడ్మాను చంపితే, ఒక మావోయిస్టులను చంపితే, మరొకరిని చంపితే 2-3 వస్తారు, 4 పుడతారు రేపొద్దున్న అని వీడియోలు చేసిన వ్యక్తి ఈ కృష్ణారావణ్. మరి అది దేశ భద్రతకు ముప్పు కలిగించేది కదా. దేశ అంతర్గత భద్రతకు ముప్పుగా ఉన్నారని మావోయిస్టుల ఏరువేతకు ఆపరేషన్ కాగారని తీసుకుంటే, రేపొద్దున మళ్ళీ వస్తారు, మిమ్మల్ని ప్రశ్నిస్తారు, మీ లెక్కలు తేలిస్తారని ఇదే కృష్ణారావణ్ చేసిన వీడియోలు దేశ భద్రతకు ముప్పుగా పరిణమించే అవకాశం ఉందా లేదా మరి చూస్తున్న వీక్షకులే. మరి అప్పుడు ఎందుకు అరెస్ట్ చేయలేదు, ఇప్పుడు ఎందుకు అరెస్ట్? అప్పుడులో కూడా ఇష్యూస్ వచ్చాయి.